నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు తరంగిణి. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పూర్వమావిళ్ల పట్టణ పరిధిలోని వివిధ పాఠశాలలో పేరెంట్స్ డే కార్యక్రమంలో రంగసముద్రం ఎంపీటీసీ కలువుకూరి రమణ నాయుడు పాల్గొన్నారు. పూర్వమావిళ్ల పట్టణ పరిధిలోని చుట్టుపక్కల గ్రామ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో అందరూ కూడా మంచి విద్యాభ్యాసం పొంది మంచి స్థాయిలో ఉండాలని వారు కోరారు. స్థానిక పూర్వ మేళలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కలువుకూరి రమణ నాయుడుతో పాటు చెరుకూరి చెన్నరాయుడు, కలువుకూరి రమేష్, చెరుకూరి కేశవ, షేక్ నాయబ్, కలువుకూరి పాపయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ గారికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఏపీడబ్ల్యూఆర్ స్కూల్ పూర్వ ముందుగా వేదికలో అనిపించినటువంటి ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, ఇక్కడ చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా ముందుగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇక్కడ మా ప్రాంతంలో మా నవసంవత్సరం వచ్చేట్లో నిర్మించడం మేము చాలా సంతోషిస్తున్నాం. వివిధ గ్రామాల నుంచి వేరే పంచాయతీల నుంచి వచ్చి మా పంచాయతీలో విద్యను అభ్యసిస్తున్నందుకు మేము నిజంగా అదేవిధంగా ఇక్కడ చదువుతో పాటు నాకు తెలిసి మీరు ఏం తయారు చేస్తారు అక్కడ ఇక్కడ మేము ఇక్కడ వెకేషన్స్ వెళ్ళినప్పుడు ఇలాంటి అమ్ముతా ఉంటాం, అక్కడ దోస్తా ఉంటాం. స్కూల్లో ఇలాంటి నైపుణ్యాలు నేర్పించడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే వాళ్ళ చేతి వృత్తుల ద్వారా ఇలాంటి వస్తువులు తయారు చేసి మనం మార్కెటింగ్ అయినా చేసుకోవచ్చు. అంటే అదొక కళ. అదేవిధంగా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, మన చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఏం చేస్తున్నారు అనేది టీచర్స్కి తెలుస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర పేరెంట్స్కి తెలుస్తుంది. సో టీచర్ అండ్ పేరెంట్ కమ్యూనికేట్ అయినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ విషయాలు మనకి ఇద్దరికి కూడా తెలిసి పిల్లలు ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే వాటిని సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి ఏమైనా అర్థం కానటువంటి విషయాలు, బోధనలో ఏదైనా అర్థం కానటువంటి ఏమైనా ఉంటే పేరెంట్స్తో చెప్పుకుంటారు, టీచర్స్తో చెప్పుకోలేదండి. అప్పుడు ఈ పేరెంట్స్ వచ్చి టీచర్స్తో చెప్పడం వల్ల అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే సాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశం ఇప్పటి వరకు కూడా నేను ఇలాంటి మెగా పేరెంట్ మీటింగ్ ఏదైతే చూడాలి. ప్రైవేట్ స్కూళ్ళలో ఒక్కొక్కసారి కండక్ట్ చేస్తూ ఉన్నారు పేరెంట్స్ మీటింగ్ అనేది. మన పిల్లల యొక్క అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో మన దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. మన పిల్లలు అల్లరి చేసినా, ఏదో హోంవర్క్ చేయకపోయినా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువగా డైరీలలో సంతకాలు చేయాలి, కానీ వాళ్ళే చేసుకుంటారు చిన్న చిన్న పిల్లలు. మావాడు యూకేజీలో లాస్ట్ ఇయర్ యూకేజీలో వాళ్ళ ఫ్రెండ్తో పెట్టుకొని ఇచ్చినాడు దగ్గర దగ్గర 10 సైన్లు డైరీలో. అంటే చిన్న పిల్లలకు ఐడియా వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు హోంవర్క్ చేయకపోవడం, ఆ డైరీలో హోంవర్క్ రాయమని ఇస్తారు. అది మనం చూసినప్పుడు ఏమైందంటే వాళ్ళు వర్క్ చేసినాడా లేదా అనేది మనకు అర్థమవుతుంది. సో అలా మనం చెక్ చేస్తాం అనేసి పిల్లలు అలా చేస్తూ ఉంటారు. ఇలాంటి పేరెంట్స్ మీటింగ్ వల్ల, ఇలాంటి మీటింగ్స్ మనం జరుపుకోవడం వల్ల అలాంటి అన్నీ కూడా మనం బయటకు తీసుకొని టీచర్స్ చెప్తే